ఈ వీడియో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో. సో, ఈ వీడియోలో నేను 2 విషయాల గురించి మాట్లాడతాను. అందులో మొదటిది హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్, టాక్స్ ఎగ్జంప్షన్‌కి ఎలా కాలిక్యులేట్ చేస్తారు అనేది మొదటిది. రెండోది ఒకవేళ మీ ఎంప్లాయర్ గనుక మీకు హెచ్ఆర్ఏ ఇవ్వకపోతే మీకు ఆల్టర్‌నేటివ్స్ ప్రొవిజన్ ఏమైనా ఉందా ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో అన్నది కూడా మీకు చెప్తాను. సో, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, పూర్తిగా చూడండి. ఇందులో మొదటిది హెచ్ఆర్ఏని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? హెచ్ఆర్ఏని టాక్స్ డిడక్షన్ కోసం ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఇది చాలా మందికి తెలియని విషయం. ఇందులో కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎవరు డీప్‌గా వెళ్లరు. ఎందుకంటే అది టాక్స్ కదా! అది కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో ఉంటుంది కాబట్టి ఎవరు వెళ్లరు. కాబట్టి నేనేం చేశానంటే సింపుల్‌గా ఒక ఎక్సెల్ కాలిక్యులేటర్ అనే దాన్ని క్రియేట్ చేశాను. సో, ఈ ఎక్సెల్ కాలిక్యులేటర్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కాలిక్యులేటర్‌లో ఏం చేస్తారంటే మీ బేసిక్కు, డీఏ తర్వాత రెంట్ ఎంత కడుతున్నారు అది వేస్తే చాలు ఆటోమేటిక్‌గా టాక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో మీకు ఎంత హెచ్ఆర్ఏ ఎలిజిబుల్ అనేది టాక్స్ ఎగ్జంప్షన్ కోసం అనేది కింద క్లియర్‌గా వస్తుంది. సో, దీంతోటి మీ యాన్యువల్ టాక్స్ కంప్యూటేషన్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ గనుక ఉంటే ఒకసారి మీ కంపెనీ హెచ్ఆర్‌తో మీరు మాట్లాడుకోవచ్చు. దానికోసం ఈ ఎక్సెల్ కాలిక్యులేటర్ అనేది ఉపయోగపడుతుంది. ముందుగా అసలు హెచ్ఆర్ఏ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఇన్‌కమ్ టాక్స్‌లో ఉన్న రూల్స్ ఏంటి? నేను చాలా లేమన్ లాంగ్వేజ్‌లో క్లియర్‌గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకే. సో, అందరికి ఈజీగా అర్థం కావడం కోసం నేనేం చేశానంటే ఒక పీపీటీని ప్రిపేర్ చేశాను. సో, ఇందులో గనుక మీరు చూసినట్టయితే హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ కాలిక్యులేషన్. లీస్ట్ అమౌంట్ అరైవ్డ్ పోస్ట్ అప్లయింగ్ ది 3 కండిషన్స్. హెచ్ఆర్ఏ కాలిక్యులేట్ చేయడానికి మనకు మొత్తం 3 కండిషన్స్ ఉన్నాయి. సో, ఈ 3 కండిషన్స్‌లో ఎక్కడైతే ఏ కండిషన్‌లో అయితే తక్కువ అమౌంట్ వస్తుందో అది మనకి మీకు టాక్స్ ఎగ్జంప్షన్ కింద డిసైడ్ చేస్తారు. సో, 3 కండిషన్స్ ఏంటో చూద్దాం. అందులో మొట్టమొదటి కండిషన్ చాలా ఈజీ కండిషన్ ఇది. అదేంటంటే యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్. ఈ యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ అనే దానికి సింపుల్‌గా ఏం చేస్తారంటే మీ పే స్లిప్‌లో చూడండి హౌస్ రెంట్ అలవెన్స్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్‌ని ఇంటూ 12 చేయండి. ఏదైతే అమౌంట్ వస్తుందో అది కండిషన్ నంబర్ 1. యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ కండిషన్‌కి వెళ్దాం. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ. ఇక్కడ మీకు సాలరీ అంటే మీ గ్రాస్ సాలరీ కాదు. ఇక్కడ సాలరీ అంటే మీ బేసిక్ సాలరీ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్. డిఎన్ఎస్ అలవెన్స్ కనుక ఉంటే డిఎన్ఎస్ అలవెన్స్, ఒకవేళ డిఏ కనుక ఇవ్వకపోతే 0. ఓకే. ఇది కూడా మీ పే స్లిప్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. రెంట్ పెయిడ్ అంటే ఇక్కడ యాక్చువల్ రెంట్ పెయిడ్. యాక్చువల్ రెంట్ పెయిడ్ ఉదాహరణకి 15,000 అనుకోండి. 15,000 ఇంటూ 12 చేస్తే మీకు 1,80,000 వస్తుంది. అది అది యాక్చువల్ రెంట్. 10% ఆఫ్ సాలరీ. 10% ఆఫ్ సాలరీ బేసిక్ ప్లస్ టీఏ మీరు గనుక టోటల్ చేసుకుంటే 25,200. ఇక్కడ మీకు పే స్లిప్‌లో చూపించినట్టుగా ఇక్కడ డిఎన్ఎస్ అలవెన్స్ అనేది లేదు. కాబట్టి ఓన్లీ బేసిక్ సాలరీ తీసుకున్నాను. 25,200 ఇంటూ 10% వేస్తే మనకి 30,240 వచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే యాక్చువల్ రెంట్ పెయిడ్ అంటే 1,80,000 అలాగే 10% ఆఫ్ సాలరీ 30,240 వచ్చింది. ఈ రెండిట్లోని తీసేస్తే 149,760 ఇది కండిషన్ నంబర్ 2. ఇది కొంచెం లాజికల్‌గా అనిపించొచ్చు. నేను నేను మీకు చెప్పినట్టుగానే ఇదంతా మీరు ఇంత డీటెయిల్డ్‌గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్సెల్ కాలిక్యులేటర్ డౌన్‌లోడ్ చేసుకొని మీ బేసిక్, డీఏ, యాక్చువల్ రెంట్ వేస్తే ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసేస్తుంది. బట్ మీకు లాజికల్‌గా మీకు తెలియాలి, మీకు అర్థం కావాలని అన్న ఉద్దేశంతోటి ఈ పీపీటీని ప్రిపేర్ చేయడం జరిగింది. సో, మనం నెక్స్ట్ స్లైడ్‌కెళ్దాం. ఈ కండిషన్ మీకు అర్థమైందనుకుంటాను. ఇప్పుడు మనం కండిషన్ నంబర్ 3లో ఉన్నాం. కండిషన్ నంబర్ 3 ఏంటంటే 50% ఆఫ్ సాలరీస్ ఫర్ దోస్ లివింగ్ ఇన్ ద మెట్రో సిటీస్. సో, ఇక్కడ మెట్రో సిటీస్ అంటే మనం సాధారణంగా బెంగుళూరు, హైదరాబాద్ కూడా పూణే కూడా మెట్రో సిటీస్ అని అనుకుంటాము. కానీ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారం ఇప్పటిదాకా కూడా 4 సిటీస్ మెట్రో సిటీస్ అండి. అవేంటంటే ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా. సో, ఇది చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఏకంగా ఎప్పుడో 1970స్, 80స్‌లో డిసైడ్ చేసినటువంటి మెట్రో సిటీస్. ఖచ్చితంగా వీటిని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ కరెంట్‌లీ దేర్ ఈస్ నో చేంజ్. సో, మీరు గనక ఈ 4 సిటీస్‌లో గనక ఉంటే మీకు 50% ఆఫ్ సాలరీ, 50% ఆఫ్ సాలరీ ఉదాహరణకు మీ ఇక్కడ అగైన్ సాలరీ అంటే బేసిక్ ప్లస్ డీఏ అంతే. సో, మిగిలిన ఏ పెర్క్విజిట్స్, అలవెన్సెస్ ఏమి రావు. మీ మీ పే స్లిప్‌లో ఉన్నా సరే. సో, బేసిక్ ప్లస్ డీఏ తీసుకోవాలి. అంటే 25,200 ఈ పే స్లిప్‌లో చూపించినట్టుగా. సో, ఇంటూ 12 ఇంటూ 50%. ఇంటూ 12 అంటే 12 మంత్స్‌కి. ఇంటూ 50% అంటే సగం సాలరీ. 50% ఆఫ్ సాలరీ అన్నారు కదా ఇక్కడ. సో, 50% ఆఫ్ సాలరీ. ఒకవేళ మీరు గనక హైదరాబాదు, బెంగుళూరు వేరే ఏ ఏరియా అయినా సరే, వేరే ఏ సిటీలో అయినా, ఏ టౌన్‌లో అయినా, విలేజ్‌లో గనక ఇండియాలో గనక ఉంటే మరి అప్పుడేంటి? సో, మనం నెక్స్ట్ స్లైడ్‌కెళ్దాం. నెక్స్ట్ స్లైడ్. సో, మీరు గనక హైదరాబాదు, పూణే గాని, బెంగుళూరు గాని, వేరే ఏ సిటీలోని, విలేజ్‌లో కానీ ఆల్ ఓవర్ ఇండియా గనక ఉంటే 40% ఆఫ్ సాలరీ. మెట్రో సిటీస్‌లో ఉంటే 50% ఆఫ్ సాలరీ. నాన్ మెట్రో సిటీస్‌లో గనుక ఉంటే 40% ఆఫ్ సాలరీ. సో, 40% ఆఫ్ సాలరీ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? బేసిక్ ప్లస్ డీఏ తీసుకొని ఇంటూ 12 ఇంటూ 40%. సో, ఇక్కడ 1,20,960 వచ్చింది. మొత్తం మనం ఇక్కడ 3 కండిషన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. మొదటిది యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్. సెకండ్‌ది రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ. థర్డ్‌ది ఆహ్, మెట్రో, నాన్ మెట్రో. మెట్రో అయితే 50% ఆఫ్ సాలరీ, నాన్ మెట్రో అయితే 40% ఆఫ్ సాలరీ. సో, ఈ మూడిట్లో కూడా ఏదైతే తక్కువ అమౌంట్ వచ్చిందో అది హెచ్ఆర్ఏ టాక్స్ ఎగ్జంప్షన్ కింద తీసుకుంటారు.
సో ఇందులో ఎక్కడ తక్కువ వచ్చింది మనకి మొదటి నుంచి చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ మీరు చూసినట్టయితే యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఎంత అంటే 1,12,896. సో సెకండ్ కండిషన్ లో మనకు వచ్చిన వాల్యూ ఎంత 149,760. థర్డ్ కండిషన్ లో ఎంత వచ్చింది ఉదాహరణకి మీరు హైదరాబాద్ లో ఉన్నారనుకుందాం మన లాస్ట్ సైడ్కి వెళ్ళిపోదాం 120,960. 120,960 వచ్చింది. ఇందులో ఏది తక్కువ వచ్చింది ద ఫస్ట్ కండిషన్ ఏంటి మీకు యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 1,12,896 ద లోయెస్ట్ అమౌంట్. సో కాబట్టి మీకు ఇది హెచ్ఆర్ఏ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కిందకు వస్తుంది. సో అదనమాట పూర్తి వివరం. సో ఇప్పుడు మీకు సెకండ్ ఎజెండా ఐటమ్ ఈ వీడియోలోని సెకండ్ చెప్పబోతున్నది ఏంటంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళ పే స్లిప్ లో హెచ్ఆర్ఏ అలవెన్స్ అనేది ఎంప్లాయర్ ఇవ్వరు. సో వాళ్ళకేంటి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా? సో ఆల్టర్నేటివ్ గురించి మనం సెకండ్ పాయింట్ కింద డిస్కస్ చేసుకుందాం. ఇప్పటిదాకా మీకు వీడియో అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు కనుక కొంచెం ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో మొదటి నుంచి చూడండి. ఓకే. సో మీ ఎంప్లాయర్ కనుక మీకు హెచ్ఆర్ఏ కనుక ఇవ్వకపోతే అప్పుడేం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో సెక్షన్ 80 జీజీ అనే సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ ప్రకారం పెర్ మంత్ 5,000 అంటే పెర్ ఇయర్ 60,000. 60,000 దాకా మీరు హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేయొచ్చు. మీకు పే స్లిప్ లో హౌస్ రెంట్ అలవెన్స్ అని ఎంప్లాయర్ ఇవ్వకపోయినా సరే. సో ఇది 80 జీజీ అనే సెక్షన్ కింద ఉంది. కానీ ఇక్కడ నువ్వు ఉన్న ఒకే ఒక కండిషన్ ఏంటంటే మీరు ఏదైతే సిటీలో ఉంటున్నారో ఆ సిటీలో మీకు సొంత ఇల్లు ఉండకూడదు. సొంత ఇల్లు ఉంటే క్లెయిమ్ చేయడం కుదరదు. సో మీకు సొంత ఇల్లు ఉండకుండా మీరు హెచ్ఆర్ఏ కనుక లేకపోతే మీ పే స్లిప్ లో మీరు ఈ సెక్షన్ కింద డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. కానీ ఇందులో వచ్చి మాక్సిమం డిడక్షన్ ఎంత అంటే 60,000 మాత్రమే. ఇది చాలా తక్కువ. సో ఇది హెచ్ఆర్ఏ లేకపోతే చేయాల్సిన పని. ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని భావిస్తున్నాను. సో కాబట్టి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే అందరికీ ఈ విషయాన్ని చెప్పండి. మీకు కనుక ఎవరైనా హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ గురించి అడిగితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ కావాలంటే టాక్స్ గానీ, లీగల్ గానీ, ఫైనాన్స్ రిలేటెడ్ గానీ ఏదైనా సరే మీకు ఒక పర్టిక్యులర్ టాపిక్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఇమ్మీడియేట్‌గా ఆ కాన్సెప్ట్ మీద మీకు వీడియో చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.